ఒక మంచి రాజధాని వస్తుందని మనందరం కూడా ఖచ్చితంగా ఆశిద్దామండి. దీనితోనే ఆపేయాలని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాత్రం భావిస్తుంది. సరే 2024 తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ స్టాండ్ మాత్రం వెరీ క్లియర్. అమరావతి ఆంధ్ర రాజధాని అక్కడ కట్టడానికి దేనికోసమైనా సరే భారతీయ జనతా పార్టీ కట్టుబడద్దు. చిన్న చిన్న విషయాల్లో పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్తున్నారు, దీని మీద శ్రద్ధ లేదు అని చెప్తున్నారండి. శ్రద్ధ లేదంటే పై నుంచి డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడ కట్టడం అనేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ యొక్క పని. నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నిటికి దారులు కూడా రహదారులు కూడా వేయకుండా ఈ రోజు కూడా అశ్రద్ధ వహిస్తుంది వైసీపీ గవర్నమెంట్. అటువంటివి కూడా మీరు ప్రస్తావన చేస్తే బాగుండేది. అలాగే నేషనల్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి కట్టడం కోసం సిద్ధంగా ఉన్నా వాటికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజుకి ప్రొవైడ్ చేయలేదు. చాలా లెక్కలు రాశారు, అవి కూడా మీరు చూడాలి, అవి కూడా మీరు ప్రస్తావన తేవాల్సింది. ఎందుకు ఈ లేదనే మాట వదిలేసి వేసిన రోడ్లు ఎవరికాడే తవ్వుపోతున్నా కూడా కనీసం పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న గవర్నమెంట్. ఇవాళ కూడా ఔటర్ రింగ్ అనేది ఈ విజయవాడకు వెస్ట్ సైడ్ ఉన్న బైపాస్ వెళ్లే దాంట్లో వెరీ సూన్ అది ఓపెన్ అవుతుంది. మాకు ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి డెవలప్మెంట్ కానీ అమరావతి కోసం మేము కట్టుబడి ఉండడానికి ఏ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఒక్క డెవలప్మెంటే అప్పటి నుంచి 19 తర్వాత జరుగుతుంది. మీరే అన్ని కూడా గమనించాలి, ప్రజలు ఖచ్చితంగా దాన్ని చూస్తున్నారు. రైట్. వెంకటరెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. సింగపూర్ మంత్రిగా చేసినటువంటి ఈశ్వరన్ అరెస్ట్ అయింది జులైలో. బట్ నిన్న ఆమోదించారు. నిన్న రాజీనామా చేయమని చెప్తే రాజీనామా చేశారు. ఏంటి ఈశ్వరన్ కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లింక్ ఏంటి? ఎందుకు జులైలోనే అరెస్ట్ అయితే ఇప్పుడు దాకా కూడా మీడియా కథనాలను ప్రచురించట్లా? ఈశ్వరన్ అనే అతన్ని చాలా హైప్ ఇచ్చి అసలు ఈశ్వరన్ అనే అతను లేకపోతే అమరావతి అనేది అసలు జరగదు, అమరావతి ఆ ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర పాత్ర పడుకున్నట్టుగా డిజైన్లు మొత్తం రూపకల్పన అంతా ఈశ్వరన్ ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి ప్రొజెక్ట్ చేసినటువంటి మీడియా, మరి అలాంటి ఈశ్వరన్ ఒక అవినీతి ఆరోపణలు దాదాపుగా 27 అభియోగాలు, దాంతో 24 అవినీతికి సంబంధించి ఒక 3 ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగం చేశాడనే దాని మీద 27 కేసులు ఇప్పుడు ఆయన మీద 27 అంశాల మీద అతను అరెస్ట్ అయితే మరి ఎందుకు ఇక్కడ మీడియా కిమ్మని ఉంది, ఎక్కడా కూడా మాట్లాడట్లా? అదే ఒకవేళ అదాని పెట్టుబడి పెడతానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అదాని ఏదన్నా లాసుల్లో ఉన్నాడని అంటే అమ్మో ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఎట్ట పెడతాడని రాసినటువంటి వాళ్ళు మరి ఎందుకు ఇప్పుడు కిమ్మని పండిపోయారు? ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు దీన్ని డిబేట్ పెట్టడం వల్ల కొంతలో కొంత పబ్లిక్ కి కొంత మాకు కూడా చెప్పడానికి అవకాశం దొరికింది. అసలు ఏంటి దీని కథ మొత్తం చూస్తే ఇది అంతా గూగుల్లో దొరికే ఇన్ఫర్మేషనే సార్. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ని అక్కడ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో పాటు ఈశ్వరన్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యాపారవేత్త ఆంగ్ బెంగ్ సెంగ్, వీళ్ళిద్దరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో లింకప్ ఉంది. ఎవరు? ఈశ్వరన్ కి ఉంది. ఈశ్వరన్ తో పాటు అరెస్ట్ అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, దాదాపుగా ఒక 50 హోటల్స్ కి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఆంగ్ బెంగ్ సెంగ్ అతని పేరు. ఇతను హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు కమ్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రపంచ దేశాల్లో 50కి పైగా హోటల్ ఉన్నాయి. ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులందరికీ ఇతను హోటల్ కడతాడు వాళ్ళ డబ్బులతో, మెయింటైన్ కూడా ఇతనే చేస్తాడు. బట్ ఇతనికి ఒక్క హోటల్ కూడా లేదు. ఇతను కడతాడు హోటల్ని, హోటల్ మెయింటెనెన్స్ బాధ్యత కూడా ఇతనిదే. దీంట్లో ఈ 50లో చంద్రబాబు నాయుడు గారి హోటల్ కూడా ఉందనేటటువంటిది ఒక ఆరోపణ. అది ఉందా లేదా అనేది అందరికీ తెలుసు, దాని పేర్లు అయితే మనకు తెలియదు కానీ. సో వీళ్ళిద్దరిని అక్కడ సింగపూర్ కు సంబంధించినటువంటి సిబిఐబి అంటే సింగపూర్ కరప్ట్ ప్రాక్టీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళని జూలై నెలలో అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి లింకప్ ఏంటి అంటే అమరావతి అనేటటువంటి ఒక రాజధాని కడుతున్నాం. ఆ